నా కళ్యాణ కట్ట ఎట్లుంది? చూడడానికి అయితే అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కళ్యాణ కట్ట దగ్గరికి వస్తే టికెట్ 25 కాస్త 50, మళ్ళీ లోపల ఇంకో 50, మనిషికి 100 అలా లాగేస్తూనే ఉన్నారు అంతే. అభివృద్ధి అయితే బాగానే ఉందా? ఇక ఆయనకే తెలియాలి అభివృద్ధి అంటే ఇప్పుడు ఏముంటుంది చెప్పడానికి. డెవలప్ చేద్దామని చెప్పి ఏదో చేశాడు, కానీ ఏం జరుగుతుంది, డబ్బుల కోసం కట్టినట్టే ఉంది. అన్న యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఎట్లుంది? ఇప్పటికైతే బాగానే ఉంది. ఇక కొత్త బస్ స్టాండ్ కాబట్టి కొంచెం ఇక్కడ పబ్లిక్ పాత బస్ స్టాండ్ వరకే తెలుసు, అక్కడికి వచ్చి కొంతమంది ఆగమవుతారు. ఇక్కడ దర్శనం వేసుకుంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు, ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. ఇక కొంచెం గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అవుతుంది అంత. మళ్ళీ పాత అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి అవుతుంది, ఎందుకు కాదు. ఇప్పటికే రాష్ట్రం దివాలా ఉంది. కొంతమంది ఏమో కేసీఆర్ బాగా చేసిండు అంటారు, కానీ మరి యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేస్తారు. ఏం అభివృద్ధి చేసిండు? యాదగిరిగుట్ట మొత్తం నాశనం అయింది. యాదగిరిగుట్ట గతంలో ఉన్న యాదగిరిగుట్ట లాభాలు ఉండే, స్థానికులకు మొత్తం షాపులు కోల్పోయారు, స్థానికులు మొత్తం ఇబ్బందులలో ఉన్నారు. ఏంటంటే ఇది కాంట్రాక్టర్లు బతికిరు తప్ప యాదగిరిగుట్టలో ఎవరు బతకలే. స్థానికులకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికి ఇది కొత్తగా డెవలప్మెంట్ అయింది కదా ఇప్పుడే, సో ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాము, లాస్ట్ టైం వచ్చాము, ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. బాగుంది ఇప్పుడు గుడి అంతా. కాకపోతే పార్కింగ్ ఫీజులు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. డెవలప్మెంట్ బాగుంది కానీ ఫీజులు, పార్కింగ్ ఫీజు ఎవరు కారణం? కారణం అంటే ఏం చెప్తావు, గవర్నమెంట్ ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసింది, ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా చేస్తే బాగుంటుంది. తిరుపతి అని చెప్పుకోవచ్చు, కంపల్సరీగా చెప్పుకోవచ్చు. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నా, అయిపోయింది. ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగుంది అసలు, లోపల కూడా ఎక్సలెంట్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది. అసలు నార్త్ ఇండియన్స్ గుడి టెంపుల్స్ ఎలా ఉంటాయి ఆ టైప్ లో ఉన్నాయన్నమాట. బాగున్నది లోపల, చాలా బాగుంది. ఇంటీరియర్స్ ఏంటి మొత్తం అంతా ఏసీ హెచ్లు ఉన్నాయి, మొత్తం అంతా సెంట్రల్ హెచ్ బాగున్నది, మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అందరు బాగానే, అది ఎప్పుడో పురాతన కాలం లోపలికి తీసుకొచ్చారన్నమాట. మొత్తం అంతా టెంపుల్ బాగుంది, చాలా బాగా చేశారు. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అప్పటికి లాస్ట్ 3 years కి ఇప్పటికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. చేసేది గుండం నేను ఎప్పుడు చూడలేదు. లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదం క్వాలిటీ అయితే లేదు, క్వాలిటీ అయితే అస్సలు లేదు. లడ్డు ప్రసాదం దేవుణ్ణి దర్శించిన కొద్ది అలానే ఉండాలనిపించింది, అక్కడే ఉండాలనిపించింది. బాగుంది, చాలా బాగుంది. గుడి నిర్మాణం కాకముందు వచ్చాము, మళ్ళీ గుడి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, అప్పుడు కూడా బాగానే ఉండేది, కానీ ఇంకొద్దిగా చాలా ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి. కాకపోతే అన్ని ఇంతకుముందు గుట్ట పైన ఉండేది, ఇప్పుడు అన్ని గుట్ట కింద అవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆబ్వియస్లీ అంతే అనుకో. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఈ యాదగిరిగుట్ట అయితే కేసీఆర్ అభివృద్ధి. దగ్గరుండి అభివృద్ధి చేస్తారంటారు, నిజమేనా? దగ్గరుండి అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఈవో గారు కేసీఆర్ గారు ఇట్లా పర్యవేక్షించడంలో కొద్దిగా అభివృద్ధి అనేది జరిగింది, అది నమ్మదగ్గ. చిన్న తిరుపతి అంటారు, నిజమేనా? ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లు బట్టి అభివృద్ధిని చూస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న తిరుపతి అని, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుందని అనుకుంటారా ఇంత అభివృద్ధి? అంటే ఉన్నదాన్ని కంటిన్యూయేషన్ చేయడం ఏ ప్రభుత్వానికైనా అది కామన్ గా ఉండేటువంటి విధే. ఖచ్చితంగా వాళ్ళు కొనసాగించాల్సిందే, లేకపోతే వాళ్ళు కొనసాగించకపోతే వాళ్ళకి ఇంకా ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది కదా. ఎందుకంటే యాదాద్రి ఇంకా ఏమన్నా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తే అభివృద్ధి చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో ఇంకొద్దిగా బెటర్గా చేస్తే ఇంకా మారుతున్న కాలానుగుణంగా మనం ఆ అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలంట. అలా అయినా ఉన్న ప్రభుత్వం కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. సో కొద్దిగా ఆయన ఇనిషియేట్ తీసుకుంటు కాబట్టి ఆయనకి ఇంకా నా హయాంలో అయింది కాబట్టి ఎక్కువ చేస్తా అనే ఒక ఆలోచన ఉండొచ్చు, ఉంటుంది కూడా ఖచ్చితంగా. వాళ్ళు రేవంత్ రెడ్డి తీసుకుంటారు అనుకుంటావా ఇంత నిర్ణయం? కేసీఆర్ తీసుకున్నట్టు యాదాద్రి అభివృద్ధి ప్రభుత్వాన్ని మనము వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కదా. ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు కదా. ఈ ఉన్న డెవలప్మెంట్ అయితే కంటిన్యూయేషన్ చేస్తారనే ఒక ఆలోచన అయితే నాకు ఉంది, ఏ ప్రభుత్వం అయినా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఉండేటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి, ఏ ప్రభుత్వం అయినా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈ గుండంగానే ఎట్లుంది నీళ్ళ గుండం? ఇంతకుముందు అంటే నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన ఒకసారి, చాలా రోజులు అయిపోయింది. అప్పటి నుంచి చూస్తే అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా అభివృద్ధి అయింది. గుండం కానీ, ఫెసిలిటీస్ కానీ, చుట్టూ పార్కింగ్, పైకి ఫ్రీ బస్సెస్ అంట, అది కూడా చాలా బాగుంది. తెలంగాణ వచ్చాక చాలా అభివృద్ధి, యాదాద్రిలో చాలా అభివృద్ధి అయింది. ఆబ్వియస్గా ఎవరిదైనా తెలంగాణ వచ్చిన తర్వాత అవుతుంది కదా. కేసీఆర్ అభివృద్ధి అయినా అంటారా? అనుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి. చూడాలి ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ కూడా ఏమన్నా ఇంకా డెవలప్ చేస్తుంది కదా, చేస్తే అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన యాదగిరిగుట్టకి ఎన్నిసార్లు? ఛాన్సార్లు వచ్చిన ఈసారి అయితే బాగానే ఉన్నది. పునర్నిర్మాణం కాకముందు వచ్చారా, పునర్నిర్మాణం అయినాక? అభివృద్ధి అయినాక కూడా వచ్చినా కానీ ఇంత బాగా అయితే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. బస్ స్టాండ్ అయినా, మిగతా సదుపాయాలైనా అన్ని విధాలా బాగున్నాయన్న.
యాదగిరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే కొదవ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా రావడానికి పోవడానికైనా అన్ని వసతులు కల్పించి మంచిగా సదుపాయాలతో ఉన్నది. అభివృద్ధి ఇప్పుడు ఏమేమి చేశారు? ఈ బస్ స్టాండ్ అయినా కూడా, గుడి అయినా కూడా, టెంపుల్ దర్శనం అయినా కూడా అన్నీ బాగున్నాయి అన్న. గుడికి వచ్చిన వాళ్ళకు అన్ని సదుపాయాలతోటి, అన్ని వసతులు మంచి సదుపాయాలతో ఉన్నాయి. గుడి కూడా మంచి అభివృద్ధి చేసిండు. గుడిలో ఇబ్బంది లేకుండా, గుడిలో ఇబ్బంది లేకుండానే ఉన్నా అన్న. దర్శనం ఎలా అవుతుంది? దర్శనం మంచిగానే అవుతుంది అన్న, మంచిగానే అవుతుంది. దేవుడి దర్శనం కూడా, దేవుడి విగ్రహాలైనా అయినా కూడా, గుడి అయినా కూడా ప్రతిష్టాత్మకంగా మన తెలంగాణ అభివృద్ధి మంచి విధంగా కట్టిండు. తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తెచ్చినట్టు దగ్గరుండి ఇవన్నీ నిర్మాణాలు చేపట్టారు. నిజమేనా? నిజమే అన్న, నిజమే. ఇంతకుముందు దగ్గర ఉండి అయితే చేసిండు. ఇక ఉన్న ప్రభుత్వం అయినా కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనం కోరుకుంటే మంచిదని కోరుకుంటున్నా.